ఇప్పుడు మనం ఏంటిదంటే కుకింగ్ లో అన్ని పదార్థాలు మనం కొన్నిగా అన్నిగా విడిగా వేయాలండి. ఎందుకంటే ఏదైనా మనం తగ్గిన రుచి అనేది తగ్గిపోతుంది. అందుకోసం అనేసి అన్ని పదార్థాలు కరెక్ట్ గా వేయాల్సి వస్తుంది, తగినంత వేసుకోవాలి. సో ఫస్ట్ మనం ఆయిల్ వేడెక్కించిన తర్వాత ఇంకా వేడెక్కాలి కాబట్టి యాక్చువల్లీ ఫస్ట్ ప్రాసెస్ వచ్చి ఆయిల్ వేడి చేసేసుకొని దాంట్లో కొద్దిగా ఎండుమిర్చి అండ్ అలాగే యాలకులు అండ్ అలాగే మినప్పప్పు వేసేసుకొని కొద్దిగా మిరియాలు వేసేసుకొని ఫ్రై చేసుకున్నాం. సో ఆయిల్ వేడి చేసుకుని అన్ని పోపు దినుసులు వేసేసుకుని పోపుకి వేసేసుకున్నాం. ఇది చల్లారేలోపు ప్యాన్ ఆన్ చేసుకుని ఆయిల్ వేడి చేసుకున్నాం. ఇక్కడ స్టవ్ ఆగిపోయింది, ఇది కాసేపు చల్లారిన తర్వాత ఇది మిక్సీకి వేసుకోవాలి. సో ఇది వచ్చేసి ఆయిల్ మనకు వేడికి వచ్చేసింది కదా, మనం ఇప్పుడు ఆనియన్ వేసేసాం దీంట్లో. సో ఇది వేగాలి కదా, వేగాలండి ఇది. సో ఇది వచ్చేసి కొంచెం రెడ్ అవ్వాలండి. రెడ్ అయ్యే వరకు మీ ఫేవరెట్ డిష్ ఏమన్నారు? స్వీటా? మీ ఫేవరెట్ డిష్ ఏంటండి? నా ఫేవరెట్ డిష్ వచ్చేసి కద్దుకా కీర్ అండి. స్వీట్ లో కద్దుకా కీర్ అండ్ ఆలూ కూర్మా, వెజిటేబుల్ కూర్మా ఇస్ మై ఫేవరెట్ ఇన్ ద వెజిటేబుల్. మీకోసమే చేస్తున్నాను, స్పెషల్ గా హర్యానా కోసము మీకోసం. అంటే వాళ్ళు కూడా వచ్చిన చేసిర్రు, కాకపోతే నా కోసం స్పెషల్ గా చేసిందంటే మీరే ఫస్ట్ టైం. ఆ ఖాతాలో అలా హ్యాపీగా వండి ఉంచేద్దాం. అంతే అండి, మనం ఏంటిదంటే మన కుక్ కి హ్యాపీగా పెడితే మనకు మన కుక్ వచ్చేసి ఏంటిదంటే పర్ఫెక్ట్ గా మనకు వండి పెడతారన్నమాట. నేను ఎవ్రీ షోలో చూస్తున్నాను మీరు వెరైటీ కుకింగ్ అనేది చేస్తూ ఉంటారన్నమాట. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కాంతం. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది మీలాంటి కుక్ మా ఇంట్లో కూడా ఉంటే ఎంత బాగుంటది అనేసి. మై హోమ్ మీలాంటి కుక్. అవునా అండి? ఓ 60,000 మంచి సాలరీ. మీలాంటి మంచి కుక్ ఉంటే 1 lakh ఏంటిదండి, 1.5 lakh కూడా ఇవ్వచ్చు. అంటే కాంతం ఓ మంచి పనాడు. తగినంత ఉప్పు, మనము ఇది ఆలు, నెక్స్ట్ వచ్చేసి క్యారెట్. ఏదైనా మనము వండేటప్పుడు మనసు పూర్తిగా ఉండాలండి. మనసు పూర్తిగా వండితే ఏమవుతుందంటే అది మంచిగా అవుతుంది, రుచికరంగా అవుతుంది అన్నమాట. చాలా హ్యాపీగా మనస్ఫూర్తిగా తింటారు. అంతే. నాకు జీతం రావట్లేదు, నాకు జీతం సరిపోవట్లేదు, పని ఎక్కువ అవుతుంది, అబ్బా నేను ఎందుకు సిటీకి వచ్చినా అని ఏడ్చుకుంటూ చేస్తే ఏడ్చినట్టే ఉంటది. మీరు అట్లనే బాధపడతారు, మీరు జీతం తక్కువ. నేను వంట చేయట్లేదు కదా, నేను చేసే వాళ్ళ గురించి చెప్తున్నా. వంట గురించి అంటారా? ఇప్పుడు మనం ఆనియన్, ఆలూ ఫ్రై, ఆలూ పెట్టేసాము, ఇంకా క్యారెట్, బీన్స్, మనము టర్మరిక్ వేయాలండి. 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి మనము కారం వేయాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకుందామండి. గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా కాంతం? ఉన్నారు. ఓకే, ఎంతమంది? గర్ల్స్ అందరూ ఫ్రెండ్సే నాకు. ఓకే. స్పెషల్ గర్ల్ ఫ్రెండ్ లేదా? స్పెషల్ కదా. ఓకే, వాళ్ళందరూ స్పెషల్. 1 స్పెషల్ గర్ల్ ఫ్రెండ్ ఉండాలి కదా. అంటే ఒక్కొక్కరు వచ్చినప్పుడు వాళ్ళు 1 పర్సన్ అవుతారు. ఓకే. సో అందరికి మీరు మెయింటైన్ చేస్తారన్నమాట గర్ల్ ఫ్రెండ్స్ కి. ఓకే, మీ గర్ల్ ఫ్రెండ్ కి ఎవరైనా మీరు వండి పెట్టారా, తను మీకు వండి పెట్టిందా? ఇద్దరికి కలిసి నేను వండి పెట్టే రోజు వస్తుందేమో నాకు భయం వేస్తుంది. నేను వండి పెడతాను కాబట్టి నన్ను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇది వేగింది కదండి, కాసేపు వేగాల. ఇది ఇంకా వేగాలి అండి. వాటర్ వేయాలి దీంట్లో. కొంచెం వాటర్ తీసుకోరా కాంతం. హర్యానా గారు, ఇది వచ్చేసి కేరళ స్టైల్ మనకు వెజిటేబుల్ కూర్మా అన్నమాట. కేరళ స్టైల్లో. నేను దీనికంటే ముందు నేను కూడా కేరళ స్టైల్ చేసిన. అవునా? నీరు దోశ. ఓకే. నీరు దోశ. అయితే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే కేరళ గర్ల్ ఫ్రెండ్ కూడా మీకు ఉందన్నమాట. సో అందుకేనా మీరు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు, టమాటోస్ వేయలేదు? నేను అదే ఆలోచిస్తున్నా, ఏంటి నేను టమాటోస్ వేయలేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు అని. కేరళ స్టైల్ కేరళ స్టైల్ అనేసి మనము అవన్నీ వేయలేదు. అయితే ఇప్పుడు మూత మూయమంటారా? సో ఇప్పుడు ఇది ఎలాగో ఉడకాలి కాబట్టి, ఇది ఉడికేలోపు మరి మిక్సీకి పట్టాలి కాబట్టి పట్టేసుకుందామా? ఫస్ట్ మనము గ్రైండ్ చేసేటప్పుడు పచ్చి కొబ్బరి ఇవన్నీ తాలింపు పెట్టినాం కదా, ఇవన్నీ దీంట్లో వేసేసుకుంటాం. దీంట్లో నీళ్ళు పోసుకోవచ్చు మనం దీంట్లో కొబ్బరి తాలింపు వేసిన మొత్తం వేసేసాం కాబట్టి కొంచెం వాటర్ కూడా వేసేస్తే మనకు మిక్సీ అనేది ఈజీగా అయిపోతుందండి గ్రైండ్ చేసేటప్పుడు. ఓకే, ఇది గ్రైండ్ చేసేసాం కదండి.
ఇప్పుడు మనం చెక్ Open చేద్దాము. చూద్దాము, ఇది గ్రైండ్ అయిపోయింది. ఓ వావ్, అయిపోయింది మంచి కదా, పేస్ట్ spoon లాగా ఇవ్వరా? రెడీ అయ్యింది. సో ఇప్పుడు మనం ఈ బాయిల్డ్ వెజిటేబుల్స్ ఎక్కడికి వచ్చాయో చూద్దామా. ఆ. సో మనకు ఇది వెజిటేబుల్ కూర్మా అనేది మొత్తం వెజిటేబుల్స్ మనం ఏదైతే వేసామో, సో మనం ఏం చేయాలంటే నెక్స్ట్ మనం గ్రైండ్ చేసిన పేస్ట్ ఆ. దీంట్లో వేసేసేయాలండి. మనం ఈ గ్రైండ్ చేసిన మొత్తం మసాలా దీంట్లో వేసేస్తే మంచిగా దానికి gravy తగిన దిగుతుందేమో. రుచి అనేది వస్తుంది అన్నమాట. నేను ఇప్పుడు చెప్పాను కదా, తగిన రుచి అంటే అన్ని పదార్థాలు వేస్తేనే మనకు రుచి అనేది ఉంటుంది అనేసి అన్ని అది తగిన వేయాలి. ఉండాలి. అన్ని వేసారు కానీ ఉప్పు వేయడం మర్చిపోయారు ఆవిడ. సో ఉప్పు వేద్దాం మనం. కొంచెం వేయండి. కాసేపు ఉడుకుతుంది కాబట్టి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి మా కోసం ఏం టిప్ చెప్పబోతున్నారు? డార్క్ సర్కిల్స్ వెళ్ళాలని, ఇంకా బ్లాక్ స్పాట్స్ చాలా మందికి వస్తున్నాయి. డార్క్ సర్కిల్స్ కూడా చాలా మందికి సిస్టమ్ దగ్గర కూర్చున్నప్పుడు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు అప్లై చేసే టిప్ ఒకటి ఉందండి నా దగ్గర. అది పెట్టుకుంటే చాలా మంచి మీకు ప్రయోగం ఉంటుంది. Okay. ఇది అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. ఫస్ట్ నేను 2 టేబుల్ స్పూన్స్ హనీ తీసుకున్నానండి. మనకు లెమన్ వచ్చేసి ఒక 2 డ్రాప్స్, 2 or 3 డ్రాప్స్ వేసుకోవచ్చు. హనీ అండ్ లెమన్ రెండు కలిపేసి మనం ఏం చేయాలంటే రాత్రికైనా లేకుంటే ఎర్లీ మార్నింగ్ లేవంగానే మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఇది మనకు 15-20 మినిట్స్ అప్లై చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత వార్మ్ వాటర్తో వాష్ చేసుకుంటే డార్క్ సర్కిల్స్ అనేది 1 month లేకుంటే 2 months లో మనకి వెళ్ళిపోతాయి అనమాట. ఓహో. ఇది అందరికి చాలా మంచి యూస్ఫుల్ అనమాట. ఓన్లీ డార్క్ సర్కిల్స్, బ్లాక్ స్పాట్స్, బ్లాక్ స్పాట్స్ కూడా చాలా ఇలా మందికి బ్లాక్ 15-20 days చేయాలా? ఇలా మనకు 1 month చేయాలండి. 1 month లో మనకి రిజల్ట్ కలుగుతుంది. మీరు కనుక చాలా మందికి డార్క్ స్పాట్స్, డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, మంచి హోమ్ రెమెడీ కావాలంటే మీరు హ్యాపీగా ఈ చిట్కా పాటించేసేయచ్చు. సో ఒకసారి కర్రీ చెక్ చేద్దామా అండి? ఓకే అండి. ఓ బాగా కుక్ అయిపోయిందండి. చాలా ఇది కలర్ఫుల్ గా కూడా కనిపిస్తుంది. కేరళలో స్టైల్లో ఉంది కాబట్టి చాలా బాగుంది. ప్రాంతం రెడీ అయిపోయిందండి. మనకు డిష్ అవుట్ చేసేసుకుందామా? సో ఈజీగా ఇంట్లో గర్ల్స్ కానీ ఒకరే ఉండి అబ్బాయి ఏం వండుకోవాలి అని ఆలోచించే వాళ్ళు, బద్దకించే వాళ్ళు, ఏదైనా వెరైటీగా తిందాము అని అనుకునే వాళ్ళు ఈ రెసిపీ హ్యాపీగా ట్రై చేయొచ్చు. అండ్ డైలీ ఆఫీస్కి వెళ్ళి వచ్చి వంటగదిలో కొత్తగా టేస్ట్ ఏదైనా చేయాలనిపిస్తుంది అంటే మాత్రం డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. మనకు కొత్తగా అనిపిస్తుంది ఎందుకనంటే ఇందులో ఫస్ట్ ప్రాపర్గా మనం తెలుగు వాళ్ళం ప్రతి వంటలో అల్లం వెల్లుల్లి వాడతాం, టమాటా వాడతాం. ఇవి వాడకపోతే మనకు వంటలు అవ్వవు. కానీ ఇవి రెండు లేకుండా ఈ డిష్ యాక్చువల్లీ చాలా బాగుంటుంది అనిపిస్తుంది. దాని కొత్త టేస్ట్ కూడా మీకు పరిచయం అవుతుంది. సో ఈసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఇంట్లో ఒకరే ఉన్నా యూ కెన్ ట్రై దిస్, బాగుంటుంది. వెజిటేబుల్ కూర్మా రెడీ అండి. థ్యాంక్ యూ అండి. అండ్ ఇది చాలా కలర్ఫుల్ గా, చాలా టేస్టీగా అనిపిస్తుంది. మా కాంతం చేసిన నీరు దోశకి ఇది పర్ఫెక్ట్ అనిపిస్తుంది. మరి తినేద్దామా? ఓకే అండి. లెట్స్ గెట్ ఇంటూ ఫేవరెట్ సెగ్మెంట్, Yummy time. సో ఫ్రెండ్స్, నీరు దోశ అండ్ అలాగే వెజిటేబుల్ కుర్మా రెడీగా ఉంది.